సకలాపూర్ణుడు నీలవర్ణుడంటల్ సత్యంబుగా తెలుపు పోలిక పెంజీకటి నిండా తారకలు ఒల్చెన్ నిర్జరాధీశ్వరాదికులర్పించిన పువ్వులట్లు అభవుడ్డ దేవుండు భేదంబుగా మికదెల్లంబుగా నల్పు తెలుపుల ధరన్మించెన్ శశాంకాగతిన్. ఇది గొప్ప భావం చూపిస్తున్నారు. ముందు నల్లని చీకటి మొత్తం వ్యాపించిపోయింది రాత్రి రాగానే. నల్లని చీకటి మొత్తం వ్యాపించిపోయినప్పుడు ఎలా ఉన్నదంటే నీలవర్ణుడు సర్వవ్యాపకుడు అన్నట్టుందిట. అంటే విష్ణువు నీలవర్ణుడు కదా, నల్లని వాడు అని సర్వత్రా వ్యాపించిపోయాడు కదా. నల్లని చీకటి అంతటా వ్యాపించడం ఎలా ఉన్నదంటే సర్వత్రా వ్యాపించిపోయి నీలవర్ణుడా అన్నట్టుందిట. తర్వాత నక్షత్రాలు కనిపించాయట. ఈ నక్షత్రాలు ఎలా ఉన్నాయంటే ఆ నీలవర్ణుడైన విష్ణువుపైకి దేవతలు అర్చించిన పువ్వుల్లా ప్రకాశిస్తున్నాడు నక్షత్రాలన్నీ. ఈ లోపల చంద్రోదయం అయిందిట. చంద్రోదయం ఎలాంటిదంటే పగలు వలె పూర్తిగా చీకటిని తోసేది. అది చీకటితో నేస్తం